అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము ఆదికాండము 31వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. ఈ మాటలు తండ్రి అయిన దేవుడు యాకోబుతో చెప్పినటువంటి మాటలుగా మనము చూస్తున్నాం. నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. కాబట్టి దేవుడు తోడై ఉండేటువంటి దేవుడు. ఎటువంటి స్థితిలో దేవుడు యాకోబుకు తోడై ఉంటానని చెప్తూ వస్తున్నాడంటే మనం చూస్తే ఆదికాండం 31వ అధ్యాయము 1వ వచనము. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖం చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే కనుక లాబాను యొక్క కుమారులు మరి యాకోబు మీద మరి చాలా కోపంగా ఉంటూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే లాబాను యొక్క ఆస్తి అంతా కూడా మరి యాకోబు తీసుకున్నాడు అనేటువంటి ఒక విరోధమైనటువంటి భావముతో యాకోబును వారు చూస్తూ ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, లాబాను యొక్క ముఖ కవలికలు కూడా మారిపోతూ వచ్చినాయి. కాబట్టి యాకోబును చూస్తూ వచ్చినప్పుడు మరి చాలా కోపముతో వారు ఉంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై దేవుడు చెప్తూ వచ్చినాడు, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. కాబట్టి తిరిగి నీ బంధువుల యొద్దకు నీ పితరుల దేశానికి వెళ్ళమని చెప్తూ వచ్చినాడు. ఈ సందర్భంలో నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పినాడు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండేటువంటి దేవుడు. మనలను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు వచ్చే కష్ట సమయంలో, మనకు వచ్చేటువంటి ఇరుకులు ఇబ్బందుల సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20వ వచనంలో, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి యుగ సమాప్తి వరకు దేవుడు మనతో ఉంటాడు, మనకు తోడై ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభుకి కొత్త నిబంధనలో ఒక పేరు పెట్టబడింది. అదేంటంటే ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు దేవుడు అని. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడని అర్థం. కాబట్టి దేవుడు ఎల్లవేళలా మనతో ఉంటున్నాడు, మనకు తోడై ఉంటున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. యాకోబుకు తోడై ఉన్నటువంటి దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో మనకు కూడా తోడై ఉంటానని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం కూడా దేవుని కొరకు బలమైనటువంటి సాధనాలుగా వాడబడాలంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క తోడు మనకెంతైనా అవసరం. దేవుడు అలాగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.